హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గౌతమిని ఎంటర్టైన్మెంట్స్. అందరికీ నమస్కారము. నేను మీ గౌతమి. 2 వీక్స్ బ్యాక్ విన్ని ఎంగేజ్మెంట్ వ్లాగ్ పోస్ట్ చేశాను. ఇంకా పెళ్లి కూడా దగ్గర పడింది. సో అందుకోసమే షాపింగ్ అయితే స్టార్ట్ అయిపోయాము. ఫస్ట్ వచ్చేసి మేము రెడ్డి బ్రదర్స్కి అయితే వచ్చేసాము. ఇప్పుడు ఆషాఢ మాసం కదా, సో అందుకోసమే రష్ అయితే చాలా ఉండే, అలాగే ఆఫర్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా షాపింగ్ అయితే విన్ని వాళ్ళ అమ్మ, విన్ని వాళ్ళ అక్క, విన్ని ఫ్రెండ్ కూడా వచ్చింది. ఇంకా మామూలుగా అయితే మేము కొంచెం ఎర్లీగానే వెళ్దాం అనుకున్నాము. ఇంకా విన్ని వాళ్ళు అయితే ఎర్లీగానే వచ్చేసారు. 10కి వచ్చారంట. 10కి వచ్చినప్పుడు అంత రష్ ఏం లేదంట. బట్ మేము విన్ని వాళ్ళని కలిసే లోపలనే 12 అయ్యింది. కొంచెం లేట్గా బయలుదేరాం మేము. ఇంకా ఇక్కడికి వచ్చి చూస్తే రద్దీ అయితే మామూలుగా లేదు. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ అన్నీ తిరిగి పెట్టిపోతలకి కావాల్సిన శారీస్ అన్నీ అయితే ఇక్కడ తీసుకున్నాము. పెళ్లి కూతురికి సెట్ అయ్యే శారీ అయితే ఇక్కడ దొరకలేదు. సో అందుకోసమే మళ్ళీ వేరే షాప్స్కి అయితే వెళ్ళాము. ఇక్కడ నేను కూడా ఒక శారీ తీసుకున్నాను. శారీ అయితే చాలా బాగుంది. ఆఫర్లో అయితే మంచి ప్రైస్కే దొరికింది. ఎగ్జాక్ట్ దాని ప్రైస్ వచ్చేసి 5000 ఉండే, ఆఫర్లో నాకు 2500కి వచ్చింది. ఇంకా రెడ్డి బ్రదర్స్లో షాపింగ్ కంప్లీట్ చేసే లోపలనే టైం 1:30 అట్లా అయింది. ఇంకా మేము అక్కడ నుంచి KPHBకి అయితే స్టార్ట్ అయిపోయాము. అక్కడైతే షాప్స్ బట్టలు అయితే చాలా ఎక్కువ ఉంటాయి కదా, సో ఒక దాంట్లో దొరకకపోయినా ఇంకో దాంట్లో దొరుకుతాయి కదా అని చెప్పేసి మేమైతే ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము అక్కడికి. అప్పటికి షాపింగ్ చేసి కాసేపు అయినా కానీ చాలా అలసట వచ్చేసింది. మొత్తం బేజారు అనిపించింది. ఎందుకంటే వాతావరణంలో మార్పులు వస్తూనే ఉన్నాయి. ఒకసారి వర్షం పడుతుంది, తర్వాత మళ్ళీ ఎండబెట్టడం, ఇలా వాతావరణంలో చేంజెస్ వచ్చే లోపల మనుషులందరూ వీక్ అయిపోయారు. విన్ని చూడ్డానికి వీక్గా కనిపిస్తుంది కానీ తను చాలా స్ట్రాంగ్. అందరికీ అలసట వచ్చింది కానీ తను మాత్రం చాలా ఎనర్జెటిక్గా ఉండే. షాపింగ్లో కానీ తన ఈవెంట్స్లో కానీ అన్నిట్లో చాలా ఎనర్జెటిక్గా ఉండే విన్ని. ఇంకా వెళ్ళే దారిలోనే లంచ్ కోసమని ఒక రెస్టారెంట్ దగ్గర ఆగాము. ఇక్కడైతే బటర్ నాన్, పన్నీర్ కర్రీ, అలాగే వెజిటేబుల్ రైస్ ఆర్డర్ చేసుకున్నారు విన్ని వాళ్ళ వరకు. ఇంకా మా ఆయన నేను నాన్ వెజే తింటాను అన్నాడని చెప్పేసి మేమైతే చికెన్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసుకున్నాము. నేను మా ఆయన చికెన్ బిర్యానీ తిన్నాము, ఆ బాబు కూడా తిన్నాడు. ఇంకా మిగతా వాళ్ళందరూ వెజ్జే తిన్నారు. ఇంకా అక్కడ నుంచి డైరెక్ట్గా షాపింగ్ మాల్లోకి అయితే వచ్చేసాము. ఈ షాపింగ్ మాల్ వచ్చేసి మంగళ్య షాపింగ్ మాల్కి అయితే వచ్చేసాము. ఇక్కడైతే అప్పుడు కేజీ సేల్ కూడా రన్నింగ్లో ఉండే, బట్ మేము పెళ్లి కూతురు శారీస్ కోసమే వచ్చాం కాబట్టి డైరెక్ట్ పైకి వచ్చేసాము. ఇక్కడైతే చూస్తున్నాం శారీస్. ఇక్కడ స్టార్టింగ్ 5000 నుంచి ఉన్నాయి, బట్ మేము ఇక్కడ వేయించుకోవడమే 15000 నుంచి శారీస్ వేయించుకున్నాము. ఇంకా ఒక 2 శారీస్ అయితే సెలెక్ట్ చేసాము. సెలెక్ట్ చేసి ఇంకా ట్రై చేద్దామని చెప్పేసి ఉన్నాము. ఇక్కడైతే వీడియో కాల్ ఒక్కటే అలో అంట. శారీ కట్టేటప్పుడు కూడా వీడియో తీయకూడదంట. అదేంటో తెలియదు. చూపించే వాళ్ళకి చూపించుకునే ఉంటాయి కదా, అయినా కానీ వీళ్ళు అలో చేయలేదు. బట్ నేనైతే సైడ్ నుంచి అయితే వీడియోని అయితే తీసేసాను. ఇక్కడ 2 శారీస్ ట్రై చేసాం కానీ విన్నీకి ఏవి సెట్ అయినట్టు అనిపించలేదు. సో అందుకోసమే మళ్ళీ అక్కడ నుంచి ఆర్కే కలెక్షన్స్కి వెళ్ళాము. ఆర్కే కలెక్షన్లో వచ్చేసి పెళ్లి కూతురు శారీ తీసుకున్నాము. ఇంకా ప్రధానం చీర తీసుకోవడానికి ఇంకా టైం కూడా లేకుండా అప్పటికే 7:30 అట్లా అయిపోయింది. ఆంటీ వాళ్ళు రిటర్న్ మళ్ళీ ఊరికి వెళ్ళిపోవాలి. సో అక్కడే సిరిసిల్లలో తీసుకుంటారని చెప్పేసి ఇక్కడితో అయితే షాపింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా పెళ్లి కూతురు చీర మాత్రమే తీసుకున్నాము. అది కూడా ఆర్కే కలెక్షన్స్ లో తీసుకున్నాము. ఇంకా ఆర్కే కలెక్షన్స్ లో వీడియో తీసేంత ఓపిక లేకపోయింది, అందుకోసమే వీడియో క్లిప్స్ ఏం తీసుకోలేదు. ఇక్కడితో షాపింగ్ కంప్లీట్ అయింది. ఇదండి వినిత పెళ్లి షాపింగ్ బ్లాగ్. మీకు ఈ బ్లాగ్ నచ్చిందా? బ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ గౌతమిని ఎంటర్టైన్మెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.